హాయ్ అండి, అందరికీ నమస్తే. మామిడికాయ, నువ్వులు, ఆవాలు వేసుకొని చక్కగా పులిహోర అన్నం అయితే చేస్తాను. ఇష్టంగా తినొచ్చు, చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి, నచ్చితే ట్రై చేయండి. ఒక గ్లాస్ రైస్ తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని 2 గ్లాసులన్నర వాటర్ పోసి కుక్కర్లో పెట్టుకొని బ్రౌన్ శనగలు నైట్ అంతా నానబెట్టుకుని శనగలు చిటికెడు పసుపు వేసి 2 విజిల్ వచ్చే వరకు స్టవ్ హైలో పెట్టుకోండి. 2 మామిడికాయలు తీసుకున్నాను పుల్లటివి. పైన పొట్టంతా పీల్ చేసేసి లోపల పిక్క తీసి ముక్కలు తరిగి పెట్టుకోవాలి. మీకు తురమడానికి ఈజీ అనుకుంటే తురుము పెట్టుకోండి. నేను మిక్సీ జార్లో వేసి కొంచెం కచ్చపచ్చగా చేస్తున్నాను. 2 విజిల్ వచ్చాక కుక్కర్ కింద పెట్టేసి వేరే బాండి పెట్టుకొని ఒక 5-6 స్పూన్ల వరకు నువ్వులు, ఒక 3-4 స్పూన్ల వరకు ఆవాలు వేసుకున్నాను. అవి చిటపట అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఆవాలు వేస్తున్నారు కదా, చేదు రాదా అని డౌట్ పడకండి. చేదు అసలు ఉండదు. చాలామందికి తెలిసే ఉంటుంది, ఆవపిండితో కూడా పులిహోర అన్నం చేసుకుంటారు. ఇలా చల్లగా అయిన తర్వాత మాత్రం మీరు రైస్ అంతా ఏదైనా పెద్ద ప్లేట్లోకి కానీ ఒక కప్పు గిన్నెలోకి కానీ తీసుకొని చల్లగా అయిన తర్వాత గోరువెచ్చగా ఉండేటప్పుడు మాత్రమే మనం అన్నీ కలిపేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లగా వద్దని ఒక పెద్ద పళ్ళెంలో వేసాను. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకున్న నువ్వులు, ఆవాలు, కొంచెం అల్లం వేసుకుంటే బాగుంటుంది. మీరు ఎంత కారం తినగలిగితే అన్ని పచ్చిమిర్చీలు కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. వేరే గిన్నెలో తీసుకొని అదే మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కచ్చపచ్చగా చేసుకోవాలి. మరి పేస్ట్లకు కాకుండా మనకు తురిమితే ఎలా ఉంటుందో అలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అంతా చేసేసుకున్నాం కదా. పోపు కోసం అండి వేరే బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిలు, మీకు కావాలంటే మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోండి. మా వాళ్ళు ఎక్కువగా పప్పులు ఉంటే తినరు, అందుకని బ్రౌన్ శనగలు తప్ప పల్లీలు వేసినా తినరు. అట్లానే ఆవాలు, అది శనగపప్పు, మినపప్పు వేసినా తినరండి. అందుకని నేను వేయలేదు, మీకు నచ్చితే వేసుకోండి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, సోంపు ఉన్న దినుసులు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు, ఈ నువ్వులు, ఆవాలు పొడి చేసింది అందులో ఆయిల్లో వేసాను. కొద్దిగా కరివేపాకు కట్ చేసి వేసుకున్నాను. మా పిల్లలు పెద్దగా ఉంటారు కానీ కరివేపాకు ఏరు సైడ్ పెట్టేస్తారని కట్ చేసి వేసిస్తే తినేస్తారు. మొత్తం పొడి కూడా చేసేస్తానండి గరం మసాలాలో, ఎందుకంటే వాళ్ళు కరివేపాకు వేస్తే తీసి పట్టేస్తారు కాబట్టి మనకి ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నేను పొడి చేసి వేస్తూ ఉంటాను. ఆ పులిహోర అన్నం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మామిడికాయ రుబ్బు పెట్టుకున్నాం కదా, అది వేసేసుకొని అట్లానే మనకి పోపులో నువ్వులు, ఆవాలు పొడి చేసుకున్నాం కదా, అదంతా కూడా వేసి శుభ్రంగా కలిపేసుకోవడమేనండి. ఆయిల్లో